శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సహస్రదిన సౌందర్యలహరి స్తోత్ర పారాయణము చేయాలి అనే సంకల్పం. అంటే ఒక 1000 రోజుల పాటు ఆగకుండా సౌందర్యలహరి చక్కగా స్తోత్రం అందరూ పారాయణం చేయాలి అనే సత్సంకల్పముతో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు మనకి చక్కటి ఒక ఆజ్ఞని, ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం మనం ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం. ఆ సందర్భం పురస్కరించుకొని ఆరంభం చేయడం అవుతోంది. అంటే ఈ నెల 29వ తారీఖు చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే 6 గంటలకు లేచి పాల్గొని అందరము కూడా సౌందర్యలహరి స్తోత్ర పారాయణం ఒక 1000 రోజుల పాటు సంకల్పం చేసుకొని చేద్దాం. అందులో ఇబ్బందులు అడ్డాలున్న రోజులు ఆపేసినా కుదిరినన్ని రోజులు ఆగకుండా ఎవరెవరికి అవకాశం ఉందో ఆ అన్ని రోజులు మనం అందరం కూడా చక్కగా ఈ సహస్ర దిన సౌందర్యలహరి పారాయణాన్ని చేసుకుందాం. ఎందుకు ఇది అంటే ఆ శారదా పరమేశ్వరి యొక్క అనుగ్రహము, శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క అనుగ్రహము, శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి చరణుల యొక్క దివ్య ఆ కృపా కటాక్షము నిమిత్తము అనేక రకాలైనటువంటి శ్రేయస్సులు మనందరికీ లభించాలని, ఈ దేశంలో ఉండేటటువంటి జనాలందరూ కూడా సోదర భావంతో మెలగాలి అనే సదుద్దేశ్యంతో, సనాతన వైదిక ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో, ఈ ధర్మము సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఎక్కడ చూసినట్టు కొనియాడబడాలి అనే సదుద్దేశ్యంతో, ఈ ధర్మానికి వైరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వైరి భావం నుంచి దూరం వెళ్లి ఈ ధర్మం గురించినటువంటి అవగాహన పూర్తిగా కలగాలి అనేటటువంటి చక్కటి ఆశయంతో, గోహింస నివృత్తి జరిగి గోసంతతి పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలి, రక్షింపబడాలి అనే సదుద్దేశ్యంతో ఈ అఖండ భారత సామ్రాజ్యం అనేటటువంటిది సిద్ధించాలని, అదేవిధంగా శారదా అమ్మవారి యొక్క సర్వజ్ఞ పీఠం ఏదైతే ఉందో ఆ సర్వజ్ఞ పీఠం మీద నుంచి ఆ శారదాదేవి మనందరినీ కూడా అనుగ్రహించాలి, ఆ అమ్మవారు దర్శనం మనకి శీఘ్రంగా అక్కడి నుంచి కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ సహస్ర సౌందర్యలహరి స్తోత్ర పారాయణ సంకల్పము ప్రతి సనాతన ధర్మ అనుయాయిచే నిర్వహించబడాలి. శృంగేరి శిష్య బృందము చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకొని వెళ్తోంది. మన దగ్గర స్తోత్ర పారాయణాలు చేసేటటువంటి అనేక మంది మహిళామూర్తులు, పెద్దలు, మహాత్ములు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణము అనేది ముందరికి తీసుకెళ్లాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మన కొండూరు పద్మావతి గారైతేనేంటి, మిగతా పారాయణం చేయించేటువంటి పెద్దలు అందరూ దీన్ని ముందరికి అడుగులు వేస్తూ, వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ఉదయమే 6 గంటలకి ఈ కార్యక్రమం. దీనికి సంబంధించినటువంటి ఆ ప్యాంప్లెట్లు గాని, దీనికి సంబంధించిన డేటా గాని, మిగతా విషయం అంతా కూడా వెలుగువైపు ప్రయాణం ఛానల్లో మనం చూడొచ్చు. కాబట్టి అందరం తలా ఒక చెయ్యి వేద్దాం. ఈ సహస్ర దిన సౌందర్యలహరి స్తోత్ర పారాయణ సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా జగద్గురువుల అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.